నమస్తే అండి. మనం ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చదువుకుంటున్నాము. మనం నిన్నటి క్లాస్లో చూసాము ఇంగ్లీష్ వారికి ఇండోనేషియాలో డచ్ వారి నుంచి, భారతదేశంలో పోర్చుగీస్ వారి నుంచి ఏ విధమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చిందో. సో మొత్తానికి గ్లోబ్ నౌక ద్వారా చివరికి ఎలాగ స్థావరాన్ని ఏర్పరచుకున్నారు గ్లోబ్ నౌక ద్వారా వచ్చి. సో అక్కడి రాజుని ఒత్తిడి చేసి, ఇంగ్లాండ్ రాజుని ఒత్తిడి చేసి ఇక్కడ ఈ జహాంగీర్ ఆస్థానానికి రాయబారిగా పంపమని ఏ విధంగా ఒత్తిడి చేశారు, ఇవన్నీ మనం నిన్నటి క్లాస్లో చూసామండి మనం. సో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, సో థామస్ రోను జహాంగీర్ ఆస్థానానికి ఏ రాజు లేదా ఏ రాణి పంపారు అని అడగవచ్చండి. ఎందుకంటే మనం ముందు చూసాము స్టార్టింగ్లో బ్రిటిష్ వారికి ఈ గుత్తాధిపత్యాన్ని ఇటువైపు ఇచ్చింది, అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఇదంతా ప్రమాదకరమైంది కాబట్టి అక్కడ ప్రోత్సహించలేకపోయింది ఎలిజబెత్ రాణి అని మనం చదువుకున్నామండి స్టార్టింగ్లో, మొదటి ఎలిజబెత్ రాణి అని. సో ఇక్కడ మనని కన్ఫ్యూజ్ చేయడానికి ఏ రాజు లేదా ఏ రాణి థామస్ రోను జహాంగీర్ ఆస్థానానికి పంపారు అని ఇచ్చి ఆప్షన్స్లో ఫిలిప్ 1, జేమ్స్ 1, ఎలిజబెత్ 1, ఎలిజబెత్ 2 ఇలా ఇవ్వచ్చండి. సో ఆన్సర్ మాత్రం జేమ్స్ 1నేనండి, గుర్తుపెట్టుకోండి. రాణి కాదండి, రాజే. సో ఈరోజు క్లాస్ మనం కంటిన్యూ చేద్దాము. పోర్చుగీసులు పన్నిన వ్యూహం వల్ల చక్రవర్తితో వ్యాపార సంబంధమైన సంధి కుదుర్చుకోవడానికి థామస్ రోకు సాధ్యపడలేదు. ఇక్కడ పోర్చుగీస్ వారు మళ్ళీ వీళ్ళకి ఆటంకం కలిగించడానికి చూశారండి. స్టార్టింగ్లో అలాగే చూశారు, ఇప్పుడు కూడా అలాగే చేశారు అనండి. సో సంధి కుదుర్చుకోవడానికి జహాంగీర్తోటి, గుర్తుపెట్టుకోండి ఎవరండి, జహాంగీర్కు ఈ బ్రిటిష్ వారికి సంధి కుదర్చడానికి థామస్ రోకి సాధ్యపడలేదు. ఎవరి వల్లండి, పోర్చుగీస్ వారి వల్ల. కానీ మొఘలు సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పుకునేందుకు అనుమతిని సంపాదించగలిగాడు. కానీ ఏంటండి, మొఘలు సామ్రాజ్యంలో ఆ సామ్రాజ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పుకునేందుకు అనుమతిని సంపాదించాడు. సో వ్యాపార సంబంధమైన సంధిని కుదుర్చుకోలేకపోయాడు. కానీ అంటే ఆ భారతదేశంతో వ్యాపార సంబంధమైన సంధి కుదుర్చుకోలేకపోయారు. కానీ వివిధ ప్రాంతాల్లో, వారి సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు నెలకొల్పుకునేందుకు సంధిని ఈ అనుమతిని తీసుకోగలిగాడు. భారతదేశంలో ఆంగ్లేయులకై ఆయన పాటించిన విధానం వల్ల థామస్ రో కంపెనీ చరిత్రలో చిరస్మరణీయుడయ్యాడు. సో థామస్ రో అనేవాడు చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఆయన శాంతియుతమైన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించాడు. తూర్పు దేశాల్లో పోర్చుగీసు, డచ్ వారు పాటించిన ఘర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. అందుకే యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అని రో అభిప్రాయపడ్డాడు. సముద్రంలోని శాంతియుత వ్యాపారాల్లోనూ లాభాల్ని ఆర్జించవచ్చు అని తమ దేశస్థులకు సలహా ఇచ్చాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థామస్ రో గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో భారతదేశంలో ఆంగ్లేయులకి ఆయన పాటించిన విధానం వల్ల ఆయన చరిత్రలోనే చిరస్మరణీయుడయ్యాడు. ఆయన శాంతియుతమైన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించాడు. ఏ విధమైన వ్యాపార విధానం అండి, శాంతియుతమైన, అంటే యుద్ధంతో కూడింది కాకుండా శాంతియుతమైన వ్యాపార విధానాన్ని ఆయన ప్రోత్సహించాడు. పోర్చుగీస్ వారు, డచ్ వారు ఏ విధమైన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించారంటే ఒక ఘర్షణమైన, యుద్ధపూరితమైన వ్యాపార సిద్ధాంతాన్ని వారు అనుసరించారు. సో ఇది బ్లూ వాటర్ పాలసీకి కూడా, బ్లూ వాటర్ పాలసీ వేరు, నెక్స్ట్ డచ్ వారు పోర్చుగీస్ వారు అవలంబించిన విధానం వేరు, థామస్ రో అవలంబించిన ఈ శాంతియుతమైన వ్యాపార విధానం వేరు. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అయిన బిట్ వచ్చిందండి. యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అని ఎవరు అభిప్రాయపడ్డారు అని ఇవ్వచ్చండి. ఏంటండి, యుద్ధము వ్యాపారం ఒకే చోట సహజీవనం చేయలేవు. ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి మధ్య చాలా వస్తున్నాయండి. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు అని అడగవచ్చు. సో యుద్ధము వ్యాపారము
ఒకే చోట సహజీవనం చేయలేవు. రైట్? ఇది ఎవరి స్టేట్మెంట్ అని అడిగితే ఆన్సర్ థామస్ రో అండి. మనకి ఆ ఆప్షన్స్లో ఏ విధంగా ఇవ్వవచ్చు అంటే, సో యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అన్నది ఎవరి సిద్ధాంతము, ఎవరి స్టేట్మెంట్ అని ఇచ్చి, ఆప్షన్ ఏ ఫ్రాన్సిస్ డి అల్మైడా, ఆప్షన్ బి ఆల్బుకర్క్, ఆప్షన్ సి థామస్ రో, ఆప్షన్ డి హాకిన్స్, ఇలా ఇవ్వచ్చండి. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి థామస్ రో. సో ఇక్కడ చాలా ముఖ్యమైన బిట్లు ఏమేమి ఉన్నాయంటే, సో థామస్ రోను జహాంగీర్ ఆస్థానానికి పంపించిన రాజు ఎవరు అంటే ఆన్సరు మొదటి జేమ్స్. ఇంకొక క్వశ్చన్, యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు అని ఎవరి అభిప్రాయము అంటే ఆన్సర్ వచ్చి థామస్ రో. మరికొంత కాలానికే పోర్చుగీస్ వ్యతిరేకతను ఇంగ్లీష్ కంపెనీ అధిగమించగలిగింది. సో వీళ్ళు ఆల్రెడీ 2 సార్లు పోర్చుగీస్ వారిని ఓడించాకే, వాళ్ళల్లో ఆ ధైర్యం వచ్చాకే ఇంగ్లీష్ వ్యాపార ఈ కంపెనీ వారు థామస్ రోని పంపించమని ఒత్తిడి చేశారు. సో ఆల్రెడీ ఇదేమీ మొదటిసారి కాదు, ఆల్రెడీ వారిని ఓడించారు. కొంతకాలానికి పోర్చుగీస్ వ్యతిరేకతను ఇంగ్లీష్ కంపెనీ అధిగమించింది. క్రీస్తు శకం 1620లో జాస్క్ సమీపాన పర్షియా తీరంలోని పోర్చుగీస్ నౌకలు ఓడించబడ్డాయి. తర్వాత 2 ఏళ్లకే పర్షియా రాజైన షా పోర్చుగీసుల నుండి ఆర్మజ్ను స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఓటములతో భారతదేశంలో పోర్చుగీసుల ప్రాబల్యం క్షీణించింది. ఇదే సమయంలో సూరత్ మొదలగు ప్రాంతాల్లో ఇంగ్లీష్ కంపెనీ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత పెరిగింది. గోవాలోని పోర్చుగీసు ప్రభుత్వం సూరత్లోని ఇంగ్లీష్ కంపెనీ అధ్యక్షునితో సంధి కుదుర్చుకుంది. సో ఇక్కడ చాలా 1620 తర్వాత చాలా చాలా జరిగాయండి. సో వీరు 1615లో ఇప్పుడండి 1615లో థామస్ రో ఇండియాకి వచ్చి జహాంగీర్ కోర్టులో ఈ రాయబారానికి ప్రపోజ్ చేశారు కదండి. సో 1620 టైంకి అంటే వీళ్ళు ఫ్యాక్టరీలు కట్టుకోవడానికి అనుమతి తీసుకున్నాక 1620 ప్రాంతంలో ఈ పోర్చుగీస్ వారి ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది. సో 1620లో జాస్క్ సమీపాన పర్షియా తీరంలో పోర్చుగీస్ నౌకలు ఓడించబడ్డాయి. ఇక్కడండి పర్షియా అంటే ఏంటండి, ఇప్పుడు ప్రెసెంట్ డే ఇరాన్ ఈ ఏరియా ఉంది కదా. సో ఈ పర్షియా కోస్ట్లో, జాస్క్ సమీపాన ఉన్న పర్షియా కోస్ట్లో పోర్చుగీస్ వారు ఓడించబడ్డారు. ఎవరండి? పోర్చుగీస్ వారు ఓడించబడ్డారు. తర్వాత 1622లో అక్కడి రాజు షా. ఎవరండి? షా. ఎక్కడి రాజు అండి? ఇదంతా పర్షియా తీరంలో జరుగుతోంది. పర్షియా రాజైన షా పోర్చుగీస్ నుండి ఆర్మజ్ను స్వాధీనం చేసుకున్నాడు. పోర్చుగీస్ నుండి ఆర్మజ్ను స్వాధీనం చేసుకున్నాడు అంటే అది అతని క్యాపిటల్ ఆర్మజ్ను. అంటే అప్పటి వరకు పోర్చుగీస్ కంట్రోల్లో ఉన్న పర్షియా తీరంలో పోర్చుగీస్ కంట్రోల్లో ఉన్న ఆర్మజ్ను షా 1622లో స్వాధీనం చేసుకున్నాడండి. సో ఈ ఓటములతోటి భారతదేశంలో పోర్చుగీసుల ప్రాబల్యం క్షీణించడం ప్రారంభమైంది. ఇదే సమయంలో సూరత్ మొదలగు ప్రాంతాల్లో గల ఇంగ్లీష్ కంపెనీ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యత పెరిగింది. వారిది క్షీణిస్తూ ఉండడమే కాకుండా బ్రిటిష్ వారి వ్యాపారం కూడా పెరుగుతూ ఉండడం వల్లే వీరు వారిని ఓడించగలిగారు. సో వారు ఒకరు ఓడిపోతే ఏమీ చేయలేకపోయేవారు, కానీ వీరు కూడా ఆ టైంలో వాళ్ళ ప్రాధాన్యత పెంచుకోగలగడం వల్లే ఇంగ్లీష్ వారి ప్రాబల్యం పెరిగింది. గోవాలోని పోర్చుగీస్ ప్రభుత్వం సూరత్లోని ఇంగ్లీష్ కంపెనీ అధ్యక్షునితో సంధి కుదుర్చుకుంది. సో ఇప్పుడు వీరు ట్రీటీకి వెళ్ళారు, ఒక సంధికి వచ్చారు. ఇప్పటి వరకు వారు ఒక రకమైన ఘర్షణ పూరితమైన ఈ సిద్ధాంతాన్ని అవలంబించారు. సో ఎప్పుడైతే వారి ప్రాధాన్యత తగ్గడం వారు కూడా గమనించారో, మనం ముందే చూసాం, కృష్ణదేవరాయల అనుమతి తీసుకుని
వారు గోవాలో 1510వ సంవత్సరంలోనే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు, అంటే ఆక్రమించుకున్నారు. సో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం అంటే గోవాలో ఉన్న పోర్చుగీసు ప్రభుత్వము సూరత్లోని ఇంగ్లీష్ కంపెనీ అధ్యక్షునితో ఒక సంధి కుదుర్చుకుంది. సో ఇదండి ఇంగ్లీషు పోర్చుగీస్ వారి మధ్య జరిగింది. సో ఇప్పుడు డచ్ వారితోటి ఇండోనేషియాలో వారు ఏ విధంగా పోరాటం చేయాల్సి వచ్చిందో చూద్దాం మనం. ఆంగ్లో డచ్చి దేశీయుల ఆధిపత్య పోరాటం. సుగంధ దీవుల్లో ఆంగ్లేయుల కంటే డచ్ వారి అధికారం పటిష్టంగా ఉంది. ఈ సుగంధ దీవులు అంటే ఏమిటంటే మలయా, జావా, సుమత్రా, ఈ ఇండోనేషియన్ దీవులు అన్నమాట. మలేషియా పెనున్సులా అంటాం కదండి మనం. మలయా, జావా, సుమత్రా ఈ దీవుల్లో ఇంగ్లీష్ వారి కంటే డచ్ వారే ఎక్కువ పటిష్టంగా ఉన్నారు. మనం ముందే చూసాము, వారు మొదటిసారి వారి తూర్పు దేశపు వ్యాపారం చేయడానికి వెళ్ళినప్పుడు మొదటిసారి వారు భారతదేశం వైపు రాలేదు. డచ్ వారు ఈ తూర్పు దీవుల వైపే వెళ్ళారు, ఇండోనేషియా దీవుల వైపే వెళ్ళి అక్కడ బాంతంలో వారు మొదట ఈ ఫ్యాక్టరీని నెలకొల్పారు అని మనం ఆల్రెడీ చూసాము. సో ఇక్కడ ఈ దీవుల్లో ఇక్కడ ఇంగ్లీష్ వారి కంటే డచ్ వారి పటిష్టంగా ఉన్నారు. సో ఎస్ 1610 నుండి డచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీతో అనుసరించాల్సిన విధానాన్ని మార్చుకుంది. మనం నిన్నటి క్లాస్లో మనం చూసాము, వాళ్ళు స్టార్టింగ్లో వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఫస్ట్ బాంతంలోనే ఫ్యాక్టరీని నెలకొల్పారు ఇంగ్లీష్ వారు. కానీ అప్పుడు డచ్ వారు ఏమీ అంత వ్యతిరేకత చూపించలేదు. కానీ తర్వాత వారితో అనుసరించాల్సిన వ్యాపార ఈ పద్ధతిని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నారు అని మనం నిన్న క్లాస్లో చూసాము. సో 1610 నుంచి డచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీతో అనుసరించాల్సిన విధానాన్ని మార్చుకుంది. వ్యాపారంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నించింది. డేవిడ్ మిడిల్టన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ 5వ నౌకాదళం బాంద్రా నైరా చేరుకున్నప్పుడు డచ్ కంపెనీ ప్రతిఘటించి వెనుదిరుగుపమ్మని ఆజ్ఞాపించింది. అందువల్ల మిడిల్టన్ వాయుద్వీపానికి తరలిపోయాడు. ఈ వాయుద్వీపం డచ్ వారి ఆధీనంలో లేదు. ఎస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయండి. సో మనం చూద్దాం, ఒకదాని తర్వాత ఒకటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుందాం మనం. సో 1610 నుండి డచ్ కంపెనీ ఇంగ్లీష్ కంపెనీతో అనుసరించాల్సిన విధానాన్ని మార్చుకుంది. సో 5వ నౌకాదళం ఎవరి నాయకత్వంలో? డేవిడ్ మిడిల్టన్ నాయకత్వంలో ఇంగ్లీష్ కంపెనీ 5వ నౌకాదళం బాండా నైరా చేరుకుంది. డచ్ కంపెనీ ప్రతిఘటించింది. సో 5వ నౌకాదళం అంటే మనం ఒకసారి మొదటి దాని నుంచి చూద్దామండి. సో మనకి తెలుసు, ఫస్ట్ దానికి అంటే ఈ లండన్ వర్తకులు ఫస్ట్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఒక కంపెనీగా ఫామ్ అవ్వక ముందు వచ్చినప్పుడు నుంచి మనం చూసామండి ఆల్రెడీ. సో దానికి ఫస్ట్ కంపెనీ కింద ఫామ్ అయ్యాక 1600లో కంపెనీ కింద ఫామ్ అయ్యాక 1602లో ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకున్న మొదటి వర్తక యానానికి నాయకత్వం వహించింది ఎవరండి? జేమ్స్ లంకెస్టర్. ఎవరండి? ఫస్ట్ దానికి ఎవరండి? జేమ్స్ లంకెస్టర్. గుర్తుంచుకోవాలండి, ఇలాంటి బిట్లే ఎక్కువగా వస్తాయి. సో ఈ జేమ్స్ లంకెస్టర్ ఆధ్వర్యంలో సాగిన మొదటి నౌకాయాత్ర ఎక్కడికి చేరుకుందండి? 1602లో ఎక్కడికి చేరుకుందండి? సో ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకుంది. అంటే ఇది ఇండోనేషియాకి వెళ్ళింది, ఆచిన్ నౌకా కేంద్రానికి చేరుకుంది. సో అంటే ఎక్కడికి వెళ్ళిందండి? మనం ఈ తూర్పు దీవుల వైపు చేరుకుంది, అంటే ఇండోనేషియా వెళ్ళింది. సో ఎస్, ఇప్పుడు రెండవది చూద్దామండి మనం. రెండవ నౌకాయాత్రకి ఎవరు చేశారండి? దీనికి ఎవరు? హెన్రీ
మిడిల్టన్. సో ఇది ఎక్కడికి చేరుకుందండి, ఇది కూడా బండా వీటితో అంబాయన బండా వీటితో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించడానికి మాత్రమే ఈ రెండవ యాత్ర కూడా సాగింది. సో ఇది కూడా ఇండోనేషియా వైపే వెళ్ళింది. హెన్రీ మిడిల్టన్ సారథ్యంలో వెళ్ళిన రెండవ నౌక కూడా ఇండోనేషియా వైపు వెళ్ళింది. సో మూడవ యాత్ర, ఆంగ్లేయుల మూడవ యాత్ర. సో ఈ దీనికి కెప్టెన్ హాకిన్స్ సారథ్యం వహించారు. ఇది మాత్రం భారతదేశంలోని సూరత్కి 1608లో వచ్చింది. సో ఎస్, నాలుగవది ఏంటండి, గ్లోబ్ నౌకాయాత్ర. మనకు ఆల్రెడీ తెలిసింది గ్లోబ్ నౌకాయాత్ర ద్వారా ఎవరు వచ్చారండి, ఎవరి సారథ్యంలో జరిగిందండి, హిప్పన్. నాయకత్వంలో గ్లోబ్ నౌకాయాత్ర ఎక్కడికి చేరుకుందండి, మచిలీపట్నం చేరుకుంది. సో ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఇది. సో ఇప్పుడు ఐదవ నౌకాయాత్ర చేద్దాం మనం. ఐదవ నౌకాయాత్ర. సో 1610లో డచ్ కంపెనీ ఐదవ నౌకాయాత్ర. డేవిడ్ మిడిల్టన్ ఎవరండి, డేవిడ్ మిడిల్టన్ నాయకత్వంలో ఐదవ నౌకాయాత్ర. సో ఇది కూడా ఇండోనేషియానే చేరుకుంది. సో ఎస్, సో దీన్నే ప్రతిఘటించి డచ్ వారు ప్రతిఘటించి పొమ్మని ఆజ్ఞాపించారు. సో వీళ్ళు ఈ మిడిల్టన్ వాయుద్వీపానికి తరలిపోయారు. ఏ ద్వీపం అండి, వాయుద్వీపానికి తరలిపోయారు. వాయుద్వీపం వీరి ఆధీనంలో లేదు. ఈ పరిస్థితుల్లో ఇంగ్లీష్ కంపెనీ తమ ప్రభుత్వ సహాయాన్ని కోరింది. అప్పుడు హేగ్లోని బ్రిటిష్ రాయబారి ప్రయత్న ఫలితంగా లండన్లోనూ హేగ్లోనూ 2 సమావేశాలు ఇంగ్లీషు డచ్ ప్రభుత్వాల మధ్య జరిగాయి. తూర్పు ఇండియా దీవుల్లో పోర్చుగీసుల్ని తరిమివేయడానికి విశేషమైన శ్రమకు ఖర్చుకు గురైనందున సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో గుత్తాధిపత్యం కావాలని డచ్ ప్రభుత్వం పట్టుపట్టింది. కానీ ఇంగ్లీష్ ప్రభుత్వంపై ఖర్చులోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు. సో వీళ్ళు ఎక్కువగా వెళ్ళిపోమంటున్నారు, ఇక్కడ వాళ్ళు పటిష్టంగా ఉన్నారు. దీని గురించి వాళ్ళు హేగ్లోని బ్రిటిష్ రాయబారి ప్రయత్న ఫలితంగా లండన్లోను హేగ్లోను 1612, 13, 15లో 2 సమావేశాలు జరిపారు. 1613లో లండన్లో ఒక సమావేశం, 1615లో హేగ్లో ఒక సమావేశాన్ని ఇంగ్లీషు డచ్ ప్రభుత్వాల మధ్య జరిగాయి. తూర్పు ఇండియా దీవుల్లో పోర్చుగీసుల్ని తరిమివేయడంలో విశేషంగా శ్రమకు ఖర్చుకు గురైనందున సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో గుత్తాధిపత్యం కావాలని డచ్ ప్రభుత్వం పట్టుపట్టింది. సో వీళ్ళు జరిపిన సమావేశాల్లో కూడా వీరు గట్టిగానే పట్టుపెట్టారు. వీళ్ళు ఇక్కడ ఈ ఇండోనేషియా దీవుల్లో ఈ పోర్చుగీస్ని తరిమేయడానికి వారికి విపరీతమైన ఖర్చు అయింది. కాబట్టి వాళ్ళకి ఆ వ్యాపారంలో అక్కడ గుత్తాధిపత్యం కావాలి అని వారు పట్టుపట్టారు. కానీ ఇంగ్లీష్ ప్రభుత్వంపై ఖర్చులోని కొంత భాగాన్ని ఇచ్చేందుకు కూడా అంగీకరించలేదు. ఇంగ్లీష్ కంపెనీ తూర్పు ఇండియా దీవుల్లో తమ వ్యాపారాన్ని నిర్వహించేందుకు నిర్ణయించింది. డచ్ వారి వ్యతిరేకతను లెక్క చేయలేదు. డచ్ వాళ్లతో పోటీ పడి వ్యాపారాన్ని నిర్వహించేందుకు కంపెనీ నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని అమలు చేసేందుకు వర్జీనియాలో తమ పాలనా సామర్థ్యాన్ని చూపిన థామస్ డేలే
అను ఆంగ్లేయుని పంపింది. ఆయన 6 ఓడలతో సుగంధ దీవుల్ని చేరుకున్నాడు. సూరత్ తప్ప మిగిలిన అన్ని కంపెనీల ఫ్యాక్టరీలపై ఆయనకు అధికారం లభించింది. ఇదే సమయంలో డచ్ ప్రభుత్వం కూడా జాన్ పీటర్సన్ కోయన్ అను డచ్ దేశీయుని గవర్నర్ జనరల్గా నియమించింది. ఇతడు థామస్ డేలే కంటే కడు సమర్థునిగా నిరూపించుకోగలిగాడు. సో వీళ్ళు ఈ సమావేశాలు జరిపాక కూడా వీళ్ళల్లో ఏమి మార్పు రాలేదు. డచ్ వారు చాలా మొండి వైఖరితోనే అవలంబిస్తున్నారు అని తెలుసుకున్న ఇంగ్లీష్ వారు అక్కడ ఈ తూర్పు దీవుల్లో కూడా, సుగంధ దీవుల్లో కూడా వ్యాపారాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని అమలుపరిచేందుకు వర్జీనియాలో తమ పాలనా సామర్థ్యాన్ని చూపిన థామస్ డోలే రైట్, ఈయన వర్జీనియా నుంచి వచ్చాడు. రైట్, థామస్ డోలే వర్జీనియాను బ్రిటిష్ ప్రభుత్వం పంపింది. బ్రిటిష్ కంపెనీ పంపింది, అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంపింది. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా పంపింది. ఆయన 6 ఓడలతో సుగంధ దీవుల్ని చేరుకున్నాడు. సూరత్ తప్ప మిగిలిన అన్ని కంపెనీ ఫ్యాక్టరీల వ్యవహార అధికారాన్ని థామస్ డోలేకు అప్పగించింది. ఇదే సమయంలో డచ్ ప్రభుత్వం కూడా జాన్ పీటర్సన్ కోయన్ అనే అతన్ని డచ్ కంపెనీ పంపింది. డచ్ కంపెనీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీ కాబట్టి ప్రభుత్వమే గవర్నర్ జనరల్గా నియమించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎస్, ఇతను ఈ జాన్ పీటర్సన్ కోయన్ అనే అతను థామస్ డోలే కంటే ఎక్కువ సమర్థత కలిగిన వ్యక్తిగా నిరూపించుకున్నాడు. సో ఎస్, మనం మిగతా పార్ట్ రేపు కంటిన్యూ చేద్దామండి. ఈరోజు మనం ఈరోజు చదువుకున్నవి చాలా ఎక్కువ బిట్సే వచ్చాయి అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా రివైజ్ చేయండి. థ్యాంక్ యూ.